హాయ్ అండి. వెల్కమ్ టు రోజా డిజైన్స్. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. కుట్టడానికి ఇచ్చారు. ఇది కాస్ట్ ఎక్కువే సారీ. కలర్ మీకు కొంచెం డల్‌గా కనిపిస్తుంది గానీ, చాలా బాగుంది. బయట యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫుల్ సారీ కానీ బ్లౌజ్ లేదు దీనికి. ఇది యూజ్ చేసిన సారీ అనండి. పింక్ కలర్ బార్డర్ పైట చెంగు సారీ పైట చెంగు మొత్తం నేను బాడీ పార్ట్ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్ కోసం నేను సెపరేట్ చేసుకుంటున్నాను. వైట్ చెంగు కూడా చాలా తక్కువగానే వచ్చింది. ఎక్కువ లెంత్ ఏమీ కాదు. ఇది వచ్చేసి కట్టు చెంగు అండి. ఇది ప్లెయిన్ వచ్చేసింది. ఇది ఇంకా మనకి యూజ్ లేదు. అసలు ప్లెయిన్ వచ్చేసింది కదా! మనకి అవసరం లేదు. ఈ క్లాత్ అయితే వేస్ట్‌గా పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం బాడీ పార్ట్‌కి నెక్స్ట్ బాటమ్‌కి సెట్ చేయాలండి నేను ఇది లైనింగ్ బాడీ పార్ట్ కోసం, ఇది కింద కుచ్చుల కోసం అండి. నేను 2 లైనింగ్స్ తీసుకున్నాను. కాటన్ ఒకటి తీసుకున్నాను, క్రేప్ ఒకటి తీసుకున్నాను. కాటన్ నేను వచ్చేసి సేమ్ కలర్ అనుకున్నాను, అందుకే యెల్లో కలర్ తీసుకున్నాను. క్రేప్ కూడా యెల్లో కలరే తీసుకున్నాను. మనకి బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి కుచ్చుల దగ్గర లెంత్ వచ్చేసి బాటమ్ కాదు, కుచ్చుల దగ్గర లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ వచ్చిందండి. ఇలా చూస్తే మనకి ఇలా స్ట్రైట్‌గా శారీ మొత్తం 45 ఇంచెస్ వచ్చింది. ఇలా మనకి బాగోదు కదండీ! పైన కిందన 2 కుచ్చుళ్ళు అదే అంచులు. నేను అందుకనే ఏం చేశానంటే పైన బార్డర్ తీసేసి కింద బార్డర్‌కి అటాచ్ చేశాను. లేదంటే మనకి లెంత్ అనేది సరిపోలేదనమాట. హైట్ 44, ఇది 45 ఇంచెస్ వచ్చింది సారీ. 45, 46 వచ్చింది. మనకి ఫుల్ సారీ మొత్తం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా సరిపోయిందండి. అలాగా ఒక ఫ్రాక్‌కి ఫుల్ లెంత్ ఫ్రాక్‌కి సరిపోయింది. ఆ అమ్మాయి మెజర్‌మెంట్స్ ప్రకారంగాన. బార్డర్ లెంత్ కూడా అంత ఎక్కువేమీ కాదండి. చిన్న బార్డరే వచ్చింది. ఒక 5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. పైన కిందన 5 ఇంచెస్. నేను దాన్ని అటాచ్ చేశాననమాట బార్డర్‌ని. కొంతమంది ఏమనుకుంటారంటే శారీస్‌లో పీసులు మిగిలిపోతాయి, వాళ్ళే యూజ్ చేసుకుంటారు అనుకుంటారండి. అది ఏం కాదండి. మాకు అవసరం కూడా లేదు. అది మా దగ్గర చాలా పీసులు ఉంటాయండి. మా బట్టలు మాకే కుట్టుకోవడానికి టైం అనేది సరిపోదు. అలాంటిది మేము బయట క్లాత్‌లు ఎలా యూజ్ చేస్తాం అనుకుంటున్నారు. అలా అని ఈ కస్టమర్ అనలేదండి. బయట వేరే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే కస్టమర్ స్టార్టింగ్‌లోనే అడిగేస్తారండి. పీసు ఉంటదా? లేదా? అనేసి. మేము ముందుగానే చెప్పేస్తాను. నేనైతే ముందుగా చెప్పేస్తాను. పీస్ మిగిలింది అంటే మాత్రం స్టిచ్ చేసిన దాంతోనే ఇచ్చేస్తాను కూడా నేను. నేను అలా అయితే ఉంచుకోనండి. డ్రెస్‌కి కాస్ట్ అయితే ఇంత అవుతుందని నేను పక్కాగా చెప్పేస్తాను. దానికైతే మాత్రం నేను కాంప్రమైజ్ అయితే అవ్వను. ఎందుకంటే నేను కష్టానికి తగ్గట్టుగానే తీసుకుంటానండి. మరీ ఎక్కువేమీ తీసుకోను. బయట పేజెస్‌లోనే ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో 1000 ఇంతకు మించే ఎక్స్‌ట్రా చార్జెసే చేస్తారండి. అలాంటిది ఇక్కడికొచ్చేసరికి మా దగ్గర బేరాలు ఆడతారండి. అలా చేయకండి. ఏదైనా కష్టమేనండి. వాళ్ళు చేసేది స్టిచ్చింగే, మేము చేసేది స్టిచ్చింగే. నేను ఈ డ్రెస్ కుట్టి చూపిస్తాను చూడండి. మీకు పక్కాగా ఉందో లేదో అని మీకే తెలుస్తుంది. దానికి ఆన్సర్ అనేది మీరే ఇవ్వాలి. ఎందుకంటే దాని లుక్కు, దీని లుక్కు ఎలా ఉందని మీరే చెప్పాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న వీడియో తీశానండి. చాలా బావుంది. సూపర్‌గా వచ్చింది చూడండి. కొన్ని పట్టు సారీస్ ఏమంటే నడుం దగ్గర కుచ్చుళ్ళు పెడతాం గదండీ! ఫ్రిల్స్. అక్కడ కొంచెం ఎత్తుగా కనిపిస్తాయి ఎబ్బొట్టుగా. ఇది అలా లేదండి. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంది ఈ సారీ. యెల్లో కలర్ లెంత్ చూడండి. లైనింగ్ వచ్చేసి ఎంత లెంత్ ఉందో అంతే వేశాను. 44 లెంత్ అయితే మెయిన్ క్లాత్. లైనింగ్ క్లాత్ అనేది నేను 42 ఇంచెస్ పెట్టాననమాట. ఫుల్ లెంత్ వచ్చేటట్టుగా పెట్టాను. నేనైతే స్టిచ్చింగ్ కాస్ట్ తక్కువే. దానికి లైనింగ్ చూడండి, లెంత్ చూడండి, మీరే చూడండి ఎంత ఫుల్ లెంత్‌లో పెట్టానో. ఇది 42 ఇంచెస్ పెట్టాననమాట లెంత్. నేను చేసే పని కంటే ఎక్కువ నేను మెయిన్ మెటీరియల్‌కి పెడతానండి ఎఫెక్ట్స్ అనేవి. చేసే బడ్జెట్‌కి అది సరిపోతుందా లేదా అని చూడను. నా కష్టం ఎప్పటికైనా వస్తుంది. కానీ నేను స్టిచ్చింగ్ చేస్తేనే కదండీ నాకు ఈ వర్క్ అని మీకు వచ్చు అని మీకు తెలుస్తుంది. అందుకని నేను అంతగా పట్టించుకోను కాస్ట్ అనేది. డ్రెస్ మొత్తం నేను ఇంటర్‌లాక్ అనేది చేస్తాను.
వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే మాత్రం అవ్వండి. అలాగైతే వీడియోస్ అన్ని మీకు వస్తాయి.